గ్రంథం నీకు అర్థమవుతే అలా తిరుగుతావు, లోకంలో తిరుగుతావు, ఇటు ఎక్కుతావు, అటు తిరుగుతావు, ఇటు తిరుగుతావు, అటు తిరుగుతావు, ఇది అంటారు, అది అంటారు, ఏయో నీరసాలు వస్తాయి, మంచాన పడతావు. అప్పుడు అంటారు పాస్టర్ గారిని కేకేయండి, బాప్తిసం తీసుకోవాలి. నేను ఎప్పుడు మరణము తాకిన తర్వాత దేవుడు గుర్తొస్తాడు. మరణము తాకముందే దేవుడు నీకు తెలియాలి. అవునంటారా కాదంటారా? మంచం మీద ఉన్నప్పుడు దేవుడు గుర్తొస్తాడు నీకు, అంతవరకు కూడా దేవుడు గుర్తురాడు. అప్పుడు కేకేయండి పాస్టర్ గారిని, ప్రొద్దుటే నేను ములిగేయాలనుకుంటారు. అలా ఇచ్చేస్తే పాస్టర్ గారికి పనిష్మెంట్ ఉంటుంది, తీసుకున్న నీవు ఇంకా రెండెంతలు కదా అగ్నిగుండంలో పడేసేస్తాడు. ఎందుకని? ఎవరితో కూడా గేమ్ ఆడినా దేవునితో ఎప్పుడు కూడా ఆటలు ఆడకూడదు. చదువుకుని వచ్చాం కదా 104వ కీర్తనలోను, మకరములంట ఆయన చూసి సంతోషిస్తున్నాయంట ముసల్లో.